కడప, డిసెంబర్ 4. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తోందని మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి చిత్తూరు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులను డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తూ కడప డివిజన్ డెవలప్మెంట్ కార్యాలయ భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తోందన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి పదంలో నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలలో పలు సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పలు సంస్కరణలు తీసుకొచ్చామని, ఇందులో భాగంగా రాష్ట్రంలో 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యాలయాల్లో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి డీడీఓ, డీఎల్పీఓ, ఏపీడీ, గ్రామ ఇతర అధికారులు సేవలందించనున్నారన్నారు. డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాల ఏర్పాటుతో ప్రతి పంచాయతీ స్వయం ప్రతిపత్తి కలిగి స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను తీర్చగలుగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలను సమీకృతం చేస్తూ నిరంతర పర్యవేక్షణ చేయవచ్చున్నారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల పాలనాపరమైన సంస్కరణల్లో భాగంగా జియోఎంఎస్ నంబర్ 57, 58లను తీసుకురావడం జరిగిందని తెలిపారు. మండల స్థాయిలో అభివృద్ధి శాఖకు ఎంపీడీఓలు, రెవెన్యూ శాఖకు తహసీల్దార్లు, పోలీస్ శాఖకు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఉంటారని, వీరికి సంబంధించి రెవెన్యూ మరియు పోలీస్ శాఖకు మాత్రమే డివిజనల్ కార్యాలయాలు ఉన్నాయని, ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో ఇకపై పంచాయతీరాజ్ శాఖకు కూడా ఒక డివిజనల్ స్థాయి అధికారి ఉంటారన్నారు. గ్రూప్ 1 ద్వారా కూడా ఈ పోస్టులను భర్తీ చేయవచ్చన్నారు. ప్రభుత్వం ఉద్యోగాలను ఆశిస్తున్న యువతకు ఒక గొప్ప అవకాశం అన్నారు. పంచాయతీరాజ్ శాఖలో ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ సంస్కరణల ద్వారా పాలనా పరంగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడంతో పాటు పీఆర్ఎండ్ఆర్డీ శాఖ మరింత బలోపేతం చేసినట్లు కానుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ సుబ్రహ్మణ్యం, కడప డీఎల్పీఓ భాస్కర్, కడప డివిజన్ పరిధిలోని మండలాల ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.